భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిన్న డోన్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఆర్ కృష్ణయ్య గారు జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయన ఆదేశాల మేరకు డోన్లో జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే శిలా విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహాలకు డోన్ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు సౌజన్యంతో ఆయన సహకారంతో విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వారం రోజుల పాటు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ మహిళా ఉద్యోగులకు కొంత ప్రశంసా పత్రాలు, కొన్ని మెమోంటోస్, తర్వాత మేలుకొలుపు మాసపత్రికను విడుదల చేసి దాదాపు 2000 పత్రికలను పంపిణీ చేసే భాగంగా డోన్ తహసీల్దార్ గారు అయినటువంటి డోన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ డోన్ తహసీల్దార్ గారికి వారికి ఈరోజు చిన్న చిరు సత్కారంతో పాటు ఈ మేలుకొలుపు క్యాలెండరు, తర్వాత అదేవిధంగా పెట్రోల్లో ఏ విధంగా కల్తీ ఉంటుంది, గ్యాస్లో ఏ విధంగా కల్తీ ఉంటుంది, తర్వాత ఇవి మిగతా ఇతర విషయాలు బిల్లులు తీసుకుంటే ఏ విధంగా వినియోగదారులు అన్యాయానికి గురి కాకుండా ఉంటాడు, కోర్టుకు ఫైల్ చేయాలంటే కన్జ్యూమర్ కోర్టులో న్యాయవాది లాయర్తో పని లేకుండా డైరెక్ట్గా కన్జ్యూమర్ కోర్టుకు ఏ విధంగా పోవాలని కొన్ని వాల్ పోస్టర్స్ని మేడం గారి ద్వారా ఈరోజు విడుదల చేయించడం జరిగింది. పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా కులము, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు కేవలం 24 గంటలనే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడమైతేనేమి, నిత్యావసర వస్తువుల పంపిణీ అయితేనేమి, మిగతా విషయాలన్నింటిలో కూడా ఆయన ఎప్పటికప్పుడు అప్రమత్తంగా మంచి సేవలను అందిస్తున్నందుకు మా జాతీయ వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, డిసెంబర్ 24వ తేదీ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ మెంబర్గా కూడా నాదేంద్ర మనోహర్ గారు, తర్వాత వీరపాండ్యన్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని వినియోగదారుల సంఘాన్ని విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఎంపిక చేశాడు. 12/1/1996 స్వామి వివేకానంద జయంతి రోజు నేను వినియోగదారుల సంఘం పెట్టాను. అప్పటి నుంచి 24 బెస్ట్ కమెండేషన్ సర్టిఫికెట్లు, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఎన్నో పథకాలు అందుకుంటూ 3 స్పెషల్ అవార్డులు వచ్చినాయి. షుగర్, బీపీ, గ్యాస్ ట్రబుల్ వచ్చి అనారోగ్యానికి గురయ్యి నేను అనారోగ్యంగా ఉన్నా ఈరోజు ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఎటువంటి నిధులు సేకరించకుండా స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేస్తూ అమ్మగారి యొక్క సేవని నేను ప్రజల ద్వారా తెలుసుకొని ఆమెను ఈరోజు మా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అమ్మగారి ద్వారా ఈ బుక్కులను విడుదల చేయించి ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.